బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో ఓజీ సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్. సింగిల్ స్క్రీన్ పై 125 రూపాయల పెంపుకు సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. ఇక అలాగే మల్టీప్లెక్స్లలో 150 రూపాయల పెంపుకి ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఇక 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది ఏపీ సర్కార్. ఈ నెల 25న అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో, అలాగే బెనిఫిట్ షో టికెట్ ధర ఒకసారి ఊహించండి. ఆఫ్ కోర్స్ ఇప్పటికే మీరు చూస్తుండొచ్చు కొంతమంది ఆన్ స్క్రీన్, బట్ ఊహించే ప్రయత్నించండి ఎంత ఉంటుంది. ఎస్, ఆన్ స్క్రీన్ చూస్తారు. బెనిఫిట్ షో టికెట్ ధర 1000 రూపాయలు. ప్రస్తుతం ఓజీకి సంబంధించి హరిహర వీరమల్లు తర్వాత ఆ క్రేజ్ని ఇంకా కంటిన్యూ చేస్తున్న నేపథ్యాన్ని చెప్పుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక ఫీస్టింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఎక్కడికెళ్ళినా ఓజీ 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 ఓజీ, అది వేరే సినిమా ఫంక్షన్స్ అయినా, వేరే హీరోలు మాట్లాడుతున్నా, వేరే హీరోలకు సంబంధించిన మూవీలో ఆ ఇంటర్వ్యూస్ అయినా ఎక్కడైనా కూడా ఓజీ అనే పేరు లేకుండా ఎక్కడ వెళ్ళట్లేదంటే అతిశయోక్తి కాదనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో క్రేజ్ ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. గత కొద్ది రోజుల క్రితం చూసాం తేజ సజ్జా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సందర్భంలో కావచ్చు, మరి ముఖ్యంగా స్టేజ్ మీద మాట్లాడుతున్న క్రమంలో ఫస్ట్ మన సినిమాకి వెళ్ళిపోదాం అండ్ నెక్స్ట్ మనందరం కూడా అక్కడికి వెళ్ళిపోతాం అంటూ కూడా తేజ సజ్జా కమెంట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు మంచు మనోజ్ కావచ్చు, నాని కావచ్చు, టేక్ ఇట్ ద నేమ్ హూఎవర్ ఇట్ మే బి, మాక్సిమం ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ రైస్ అయితే కనుక ఇటు ఓజీ గురించి మాట్లాడుతున్న సందర్భం ఆ క్రేజ్కి ఆ లెవెల్కి వెళ్ళిపోయింది క్రేజ్ అని చెప్పుకోవాలి. ఇటు గవర్నమెంట్ ఆర్డర్ కాపీని మీరు చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన ఆ ఆర్డర్ కాపీస్ని మీరు చూడడం జరుగుతోంది. మీరు చూడొచ్చు. టు స్క్రీన్ ఆన్ బెనిఫిట్ షో ఆన్ 25th 9, 2025 at 1 AM with a benefit show ticket price of 1000 rupees including GST, provided it should not in any case be more than 5 shows in a day అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఆ తర్వాత మీరు రెండో పాయింట్ చూడొచ్చు. టు ఎన్హాన్స్ ద టికెట్ రేట్ ఆన్ ఈచ్ టికెట్ ఫర్ సింగిల్ స్క్రీన్ 125 including GST and for multiplex 150 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం. ఈ క్రమంలో టికెట్ ధరల పెంపుకు సంబంధించి అలాగే ఓజీ మానియా ఏ స్థాయిలో ఉందో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సినీ అప్డేట్స్ని అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో వివరించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ అంశానికి సంబంధించిన కొలీగ్ అలాగే సీనియర్ రిపోర్టర్ మా రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రవిచంద్ర ఈ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తూ ముందుంచే ప్రయత్నం చేస్తారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇటు ఓజీకి సంబంధించి గత కొద్ది రోజులుగా హరిహర వీరమల్లుకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా ఓజీ గురించి చర్చకు వచ్చింది. ఓజీ మరికొద్ది రోజుల్లోనే ఇటు రిలీజ్ కాబోతున్న పక్షంలో ఎటువంటి క్రేజ్ ఉంది అండ్ పబ్లిక్లో ఎటువంటి మూడ్ ఉంది అండ్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ కావచ్చు లేకపోతే మల్టీప్లెక్స్ సంబంధించి కావచ్చు టికెట్ ప్రైస్ నేపథ్యంలో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇటు ఫ్యాన్స్ నుంచి? సచిన్, ప్రస్తుతం అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓజీ మానియా అయితే కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవాలి. తెలుగు ప్రేక్షకులందరూ కూడా పవన్ కళ్యాణ్ ని హరిహర వీరమల్లుగా చూశారు. చాలా క్రేజ్ ఉన్న ఓజీ ప్రాజెక్టు గురించి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 25న అది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఓజీ సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఎలా నటించాడు, ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక చాలా క్రేజ్ అయితే ఉంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆ సినిమా మీద ఉన్నాయని చెప్పుకోవాలి. దానికి సంబంధించి నిర్మాత దానయ్య ఫిల్మ్ ఛాంబర్ త్రూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని టికెట్ ప్రైసెస్ పెంచడానికి, అలాగే బెనిఫిట్ షో కూడా అనుమతి కోరుతూ ఆయన దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మతించి జీవో విడుదల చేయడం జరిగింది. 25న విడుదల అవుతుంది కాబట్టి 24 అర్ధరాత్రి అంటే 25వ తారీఖు అర్ధరాత్రి 1 గంటకు, 24 అర్ధరాత్రి 1 గంటకు ఒక స్పెషల్ షోకి అనుమతి ఇవ్వటం జరిగింది. దానికి అనూహ్యమైన టికెట్ ధరని పెట్టారని చెప్పుకోవాలి. 1000 రూపాయలు ఫిక్స్ చేస్తూ గవర్నమెంట్ ఈ రోజు జీవో ఇష్యూ చేసింది. ఇప్పటి వరకు కూడా బెనిఫిట్ షోకి 600 రూపాయలు అనేది చాలా ఎక్కువ మొత్తంగా ఫీల్ అయ్యారు అందరూ కూడా. కానీ ఓజీ విషయానికి వచ్చేటప్పటికి 1000 రూపాయలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంక్లూడింగ్ జిఎస్టీ అంటూ కూడా జీవో ఇవ్వటం జరిగింది. అలాగే టికెట్ ధరలు పెంచుకునే విషయం కూడా 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కూడా ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లో 125 రూపాయలు పెంచుకోవచ్చు. అలాగే మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు పెంచుకునేలాగా కూడా అవకాశం కల్పించింది. ఇది నిజంగా ఒక చాలా పెద్ద ఫిగర్ అనే చెప్పుకోవాలి.
బెనిఫిట్ షోకి ఇచ్చిన 1000 రూపాయలు అనేది చాలా పెద్ద ఫిగర్. అలాగే సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ లో కూడా 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే సౌలభ్యం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓజీ సినిమాకి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది. నిజంగా నిర్మాత దానయ్య బహుశా దసరా బొనాన్సా అనుకోవాలి ముందుగా, ఎందుకంటే దసరాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దసరా బొనాన్సా అనే మాట వినిపిస్తూ ఉంటుంది. బహుశా ఇప్పుడు ప్రొడ్యూసర్ కి అటువంటి మాట అప్లికేబుల్ అవుతుంది అనుకోవాలా? ఖచ్చితంగా సచిన్, దానయ్య ఈ విషయంలో చాలా లక్కీ పర్సన్ అనే చెప్పుకోవాలి. ఈ స్థాయిలో ఇంత బెనిఫిట్ అయితే ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకి ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదేమో అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఒక మంచి బంపర్ ఆఫరే నిర్మాత విషయానికి వచ్చేటప్పటికి. అలాగే సినిమా మీద కూడా చాలా బిగ్ క్రేజ్ అయితే ఉంది, మానియా అయితే ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాకి ఆబ్వియస్లీ ఉండే క్రేజ్ తో పాటు ఈ ఓజీకి డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాడు, ఎలా ఉండబోతుంది ఓజీ అంటూ కూడా గత 5-6 నెలలుగా దాదాపుగా ఒక సంవత్సరం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా లేదా ఇతర సినిమాల ఫంక్షన్స్ లో కూడా ఆడియన్స్ అందరూ కూడా ఆ ఓజీని తలుచుకుంటూనే ఉన్నారు. ఆ ఓజీ మానియా అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు ఓజీగా పవన్ కళ్యాణ్. రైట్, సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయనుకోవాలి, ఎందుకంటే ఫ్యాన్స్ కి క్రేజ్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఆఫ్ కోర్స్ ఈ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు మీరు. ఏ మూవీకి సంబంధించి గతంలో ఇంత క్రేజ్ అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వినిపించి ఉండొచ్చు కాక, బట్ ఈ మధ్య ఏ చిన్న సినిమా రిలీజ్ అయినా ఏ పెద్ద సినిమాకి సంబంధించిన స్టార్ అయినా ఓజీ గురించి రెస్పాండ్ అవుతున్న సందర్భం ఉంది. అంటే ఎలా చూడాలి, ఓజీ పేరుకి సంబంధించి వాళ్ళు ఎన్కాస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే క్రేజ్ ఉందనుకోవాలా? ఎటువంటి చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో ఓజీకి సంబంధించి రవిచంద్ర? రాజకీయాలకు వచ్చిన తరువాత వస్తున్న ఒక కమర్షియల్ మూవీగా ఓజీ సినిమా అని చెప్పుకోవచ్చు. తను హరిహర వీరమల్లుగా ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత అది ఒక హిస్టారికల్ నేపథ్యం అనే సినిమా కాబట్టి దాంట్లో ప్రేక్షకుల్ని అలాగే తన అభిమానుల్ని కొంతవరకు మాత్రమే సాటిస్ఫై చేయగలిగాడని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇది ఓజీ అనేది ఒక మాస్ మసాలా సినిమా. పవన్ కళ్యాణ్ ని గతంలో ఎలాంటి మాస్ మసాలా రోల్స్ లో చూశారు, అలాగే అంత స్టైలిష్ గా డైరెక్ట్ చేసే సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ మరలా తన పూర్వ వైభవాన్ని తన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు చేసిన మాస్ సినిమాలని ప్రతిబింబించే విధంగా ఉంటుందని కూడా పవన్ అభిమానులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ కి ఒక కన్నుల పండగగా అవుతుందనేది మాత్రం చిత్ర పరిశ్రమలో అందరూ కూడా అనుకుంటున్నమాట. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు ఓజీకి గుడ్ న్యూస్ చెప్పిందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఏపీలో ఓజీ సినిమా టికెట్ ధరలకు పెంపుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సింగిల్ స్క్రీన్ పై 125 రూపాయల పెంపుకి సంబంధించి అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మల్టీప్లెక్స్లలో 150 రూపాయల పెంపుకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపుకు అనుమతినిచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 25న అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో ఉండబోతోంది. బెనిఫిట్ షో టికెట్ ధర 1000 రూపాయలకు అనుమతినిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఓజీకి సంబంధించి ఏ స్థాయిలో హిట్ అయ్యే అవకాశం ఉంది, ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది? అండ్ బ్యాక్ టు బ్యాక్ హరిహర వీరమల్లు తర్వాత ఇటు ఓజీగా వస్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించి అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీరేమనుకుంటారని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓజీ సినిమాకు వెళ్తున్నారా? ఎస్ ఆర్ నో? ఎందుకంటే దసరా హాలిడేస్ కాబట్టి కాస్త ఎంగేజ్గా ఉంటూ ఉంటారు, ఆ మూమెంట్ ఉంటూ ఉంటుంది, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అండ్ ఎక్కడున్నా సినిమా చూసే ఫ్యాన్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో క్రేజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? అండ్ మీ అంశానికి అంటే మీరు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఓజీ ఎలా ఉండబోతోంది అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి అనేది ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.